అందరికీ నమస్కారం। ఈరోజు దేశం మొత్తంలో ఈరోజు గణాంకాలు జనాభా గణనలో కులగణన అనేది ఒక పెద్ద చర్చ। డేటా లేకపోతే బీసీ డేటా లేకపోతే న్యాయం అనేది జరగదు। ఇది సింపుల్ ఫ్యాక్ట్, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే। బీసీల గణన లేకుండా రిజర్వేషన్లు ఎలా న్యాయంగా ఉంటాయో ఒకసారి కేంద్ర ప్రభుత్వం మరి చెప్పాల్సిన సందర్భం। దేశంలో 70% ఉపాధి అసంఘటిత రంగంలో ఉన్నది బీసీలు, అందులో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు। మరి విధానాల్లో కనిపించకపోతే వ్యవస్థ వైఫల్యం కాదా అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। బీసీల లెక్క తెలిస్తేనే లాభం తెలుస్తూ ఉంటుంది, కానీ ఆ లెక్కలు గణాంకాలు మరి ఎందుకు దాస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, దాచాలని ఎందుకు కుట్రలు చేస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న। కేంద్రాన్ని నేను నేరుగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా। బీసీ గణన లేకుంటే అభివృద్ధి ఎలా సాధ్యము? నిజమైన బీసీల లెక్కలు గణాంకాలు లేకుండా న్యాయం ఏ విధంగా చేరుస్తారనే ఈ 2 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి। ఎందుకు సమాచారం వల్ల సంక్షేమం తగ్గదని ధైర్యంతో బీసీ గణన మరి ఎందుకు చేయడం లేదు అనేది ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది। ఈరోజు ప్రజలు నిజాయితీగా వివరాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు। పారదర్శకంగా గణన చేయాలి। ఓబీసీ కాలం ఖచ్చితంగా ఈ బీసీలకు ప్రత్యేక కాలం పెట్టాలి। డేటాను శాస్త్రీయంగా విశ్లేషించాలి। రాష్ట్రాల వారీగా అవసరాలను కూడా గుర్తించాలి। విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉపాధిలో ప్రత్యేక పథకాలు తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ జనగణను రాజకీయ అజెండాగా మార్చొద్దు అంటున్నారు, కానీ మరి బీసీలను గణనలో లేకుండా చేయడం ఏమిటి అనేది ఇది రాజకీయం కాదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను। బీసీలను విస్మరించడం అంటే ఇది కేవలం తప్పు కాదు, ఇది సామాజిక న్యాయానికి ద్రోహం అని సందర్భంగా తెలియజేస్తున్నాను। సమగ్ర జనగణన లేకుండా సమాన అభివృద్ధి అనేది అసాధ్యం అని సందర్భంగా చెబుతున్నాను। బీసీ జనాభా గణనను వెంటనే చేర్చాలి। ఇది హెచ్చరిక కాదు, ఇది మా యొక్క హక్కు। ఈ పోరాటం చేతైనా సరే మేము సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇది డిమాండ్ మాత్రమే కాదు, దేశంలో సభాగం, దేశంలో సింహభాగం, దేశంలో అర్ధభాగం ఉన్న బీసీల యొక్క గొంతుక బలం మా యొక్క స్వరం అని సందర్భంగా తెలియజేస్తున్నాను। జై బీసీ, జై పూలే।